ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు చాలామంది హీరోయిన్లు వచ్చారు వెళ్ళారు. కానీ అందాల నటి శ్రీదేవి క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ అతిలోక సుందరి అలా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన లెజెండరీ యాక్ట్రెస్ ప్రమాదవశాత్తు తనువు చాలించడం మాత్రం ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేని చేదు జ్ఞాపకం. ఇవాళ శ్రీదేవి జయంతి. 1963 ఆగస్టు 13న తమిళనాడులో పుట్టింది శ్రీదేవి. అయితే ఈమె అసలు పేరు శ్రీ అమ్మా అయ్యంగార్. 4 ఏళ్ల వయసులోనే ఓ తమిళ సినిమాలో నటించింది. అప్పుడు తన స్క్రీన్ నేమ్ శ్రీదేవిగా మార్చుకుంది. 1970 నుంచి అయితే వరుసగా దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ మూవీస్ చేస్తూనే ఉంది. అలా దాదాపు 200కి పైగా చిత్రాలు చేసి తిరుగులేని హీరోయిన్గా ఫేమ్ సొంతం చేసుకుంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మా బంగారక్క తెలుగులో హీరోయిన్గా శ్రీదేవికి తొలి సినిమా. కానీ రాఘవేంద్రరావు తీసిన 16 ఏళ్ల వయసు మూవీ ఈమెని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ చేసింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అప్పటి స్టార్ హీరోలందరితోనూ శ్రీదేవి వరుసపెట్టి సినిమాలు చేసింది. అద్భుతమైన హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. అయితే శ్రీదేవి బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది కదా. అప్పట్లో పలువురు స్టార్ హీరోలకు మనవరాలు, కూతురిగా చేసిన ఈమె పెరిగి పెద్దయిన తర్వాత ఒకరిద్దరు అదే హీరోల పక్కన హీరోయిన్గాను చేయడం విశేషం. ఈ రికార్డ్ ఇప్పట్లో కాదు ఎప్పటికీ ఏ హీరోయిన్ కూడా బ్రేక్ చేయలేరేమో అంటే ఈ ఘనత మాత్రం ఎప్పటికీ శ్రీదేవి సొంతం. శ్రీదేవికి జాన్వి, ఖుషి అనే 2 కుమార్తెలు. కానీ వీళ్ళిద్దరూ నటించడం చూడకుండానే శ్రీదేవి మరణించింది. బహుశా ఇదొక్కటే ఈమెకు తీరని లోటని చెప్పాలి. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణిస్తే అదే ఏడాది జూలై ఈమె పెద్ద కూతురు జాన్వి తొలి సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు జాన్వి హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది.